నమస్తే. ఈ వీడియో చూస్తున్న మీరు హెల్త్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. వెయిట్ తగ్గడం లేదేమో, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయేమో, స్లీప్ స్ట్రెస్ కంట్రోల్లో లేవేమో, గూగుల్లో సెర్చ్ చేస్తారు, యూట్యూబ్ వీడియోస్ చూస్తారు, ఫ్రెండ్స్ రిలేటివ్ అడ్వైజెస్ తీసుకుంటారు, కొన్ని రోజులు ఫాలో అవుతారు, కానీ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. అప్పుడు ఒక ఫీలింగ్, నా బాడీలోనే ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి, ప్రాబ్లం మీలో కాదు, మీ బాడీని మీ బాడీలాగా అండర్స్టాండ్ చేయకపోవడమే యాక్చువల్ ఇష్యూ. ఈ వీడియోలో నా ఆన్లైన్ ఫిజియాలజీ కోచింగ్ ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైట్ లిస్ట్ ఇవ్వడం కాదు, ఎక్సర్సైజ్ రొటీన్ చెప్పడం కాదు, బాడీ సైన్స్ ఆధారంగా కోచింగ్ అంటే ఏంటో సింపుల్ వర్డ్స్లో చెప్తాను. ఫిజియాలజీ అంటే మన బాడీ ఎలా వర్క్ అవుతుందో చెప్పే సైన్స్. ఫుడ్ తింటే బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, స్లీప్ డిస్టర్బ్ అయితే హార్మోన్స్కి ఏమవుతుంది, స్ట్రెస్ వల్ల వెయిట్ ఎందుకు పెరుగుతుంది, ఈ కనెక్షన్ని అండర్స్టాండ్ చేయడమే ఫిజియాలజీ కోచింగ్. చాలామంది డైట్ ఫాలో అవుతారు, మార్నింగ్ ఫ్రూట్స్, ఆఫ్టర్నూన్ సాలెడ్, నైట్ స్టార్వింగ్, అయినా వెయిట్ తగ్గరు. ఇన్స్టెంట్ టైర్డ్నెస్, క్రేవింగ్స్, మూడ్ స్వింగ్స్ పెరుగుతాయి. ఎందుకంటే డైట్ క్యాలరీస్ గురించి చెప్తుంది, బాడీ సిగ్నల్ గురించి కాదు. స్టార్వింగ్ చేస్తే బాడీ సర్వైవల్ మోడ్లోకి వెళ్తుంది, ఫ్యాట్ బర్న్ స్టాప్ అవ్వదు, హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. అందుకే స్టార్వింగ్ లేకుండా హెల్తీ వెయిట్ లాస్ పాసిబుల్. నా కోచింగ్లో డైలీ నేను హ్యాండిల్స్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి: వెయిట్ స్టక్, బెల్లీ ఫ్యాట్, స్ట్రెస్ అండ్ ఎనెక్సిటీ, పూర్ స్లీప్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్, కాన్స్టెంట్ టైర్డ్నెస్. ఇవి సపరేట్ ప్రాబ్లమ్స్ కాదు, కనెక్టెడ్ ప్రాబ్లమ్స్. ఆన్లైన్ కోచింగ్ అంటే చాట్ మాత్రమే కాదు, ఫస్ట్ మీ రొటీన్ని అండర్స్టాండ్ చేసి స్లీప్ టైమింగ్, ఫుడ్ టైమింగ్, వర్క్ స్ట్రెస్, స్క్రీన్ టైమింగ్, ఫిజికల్ యాక్టివిటీ, అప్పుడే బాడీ ప్యాటర్న్స్ తెలుస్తాయి. కోచింగ్లో మీరు పొందేది బాడీ క్లారిటీ, రొటీన్ కరెక్షన్, హార్మోన్ ఫ్రెండ్లీ హ్యాబిట్స్, సస్టైనబుల్ రిజల్ట్స్, టెంపరీ మోటివేషన్ కాదు, లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్. ఈ కోచింగ్ ఎవరి కోసం అంటే డైట్ ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు, రిపీటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకుండా ఇంప్రూవ్ అవ్వాలనుకునే వాళ్ళు, బాడీని అండర్స్టాండ్ చేయాలనుకునే వాళ్ళు. హానెస్ట్గా చెప్తున్నాను, 7 days మిరాకిల్ కోరే వాళ్ళకి కాదు, స్టార్వేషన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కాదు, డిసిప్లిన్ లేకుండా రిజల్ట్స్ కోరే వాళ్ళకి కాదు. అందుకే ఫస్ట్ టైం యూస్ కోసం ఫ్రీ క్లారిటీ కన్సల్టేషన్స్ ఇస్తున్నాను. ఇది ట్రీట్మెంట్ కాదు, మీ ప్రాబ్లం రూట్ అండర్స్టాండ్ చేసే సెషన్. కామెంట్లో ఫ్రీ అని టైప్ చేయండి లేదా డిఎం చేయండి. మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే రైట్ డైరెక్షన్ చెప్తాను.